उतरने दिया उतरने दिया इधर देखो। क्या हो गया कहता क्या भाई? हाँ छतरी लगा छतरी ला बेटा కాబట్టి ఇప్పుడు అంత జోరుగా వచ్చే నీళ్లు ఈ నీళ్లు రాకుండా ఇక్కడ పనికి వస్తాయి కాబట్టి దీని తగ్గుతానే మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ పనులు మొదలు పెట్టేస్తాం అది దశ బిడ్డ ये तुम्हें इधर उधर नहीं, इधर देखो मेरे को उधर हो। तुम्हें उधर उन्होंने उधर देख लेते हैं। जान दे, मैं क्या बोल सकता ना वीडियो में। हाँ बस अभी जान बाकी है या जन्म సరే ఉండలేండి అంటే 66 వాళ్ళు వెళ్ళిపోయారు మేము వచ్చామని మేడం మాకు చంద్రబాబు గారు పొద్దున వచ్చేది 10 గంటలకు టెలికాన్ఫరెన్స్లో ఒకసారి మీరు వద్ద వచ్చే ప్రాంతంలో అక్కడ మన వాళ్ళు మెడికల్ వాళ్ళు అందరూ ఉన్నారు, మీరు చెక్ చేసి మాకు చెప్పాలని చెప్తున్నారు. డాక్టర్ ఉండాలా, నర్సెస్ ఉండాలా, అవైలబిలిటీ ఉండాలా, అందుకని మీకు ఇక్కడ చేశారమ్మా. వాళ్ళు పెట్టుకోవాలన్నారు. మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ ఉండాలని చెప్పి డిఎంహెచ్ఓ గారు చెప్పింటారు. మేము ఇప్పుడే వచ్చాం సార్, మా ఆయనకి మీరు వస్తాను మేము వెళ్ళేటప్పుడు చూసాము కాబట్టి అవైలబిలిటీలో పెట్టుకోండి వద్దనేంత వరకు. కాబట్టి బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రజల దగ్గర ప్రజల వద్దకు ఉండాలి.
మనం పొలిటికల్గా కానీ ఇటు మెడికల్గా కానీ అన్ని రకాల అందరూ ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకి మన ధర్మం అమ్మా వచ్చినా చెప్పండి చెప్పి మాట్లాడి చదువుకుపోయినారు చెప్పండి కూడా అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం. ఈరోజు పొద్దున 10 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుగుతున్న వరదల గురించి అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరి డిపార్ట్మెంట్లకంతా పోలీస్ అయితేనేమి, అదే రకంగా కార్పొరేషన్ వాళ్ళు అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్లకు సందేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మా కార్యకర్తలకు కూడా, నాయకులకు కూడా అందరికీ కలిసి ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో మీరందరూ అక్కడంతా విజిట్ చేసి అక్కడ ఎవరికి ఏమన్నా ఆపదలు వస్తే, వాళ్ళకి ఇబ్బందులు వస్తే పోయి మీరందరూ అక్కడ వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది పొద్దున టెలికాన్ఫరెన్స్లో. అందుమూలంగా మేము ఈరోజు బుగ్గవంక పరిసర ప్రాంతాలకు వచ్చాము. ఇక్కడ ఉండే ప్రజలతో మాట్లాడినాము. అక్కడ ఉండే ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాము. పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, కమిషనర్ అయితేనేమి, డిప్యూటీ కమిషనర్ అయితేనేమి, అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్లు చూసినారు. ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి ఎత్తి మేము బుగ్గంకలు ఏమన్నా నీళ్ళు వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా అని చూసేదానికి వచ్చినాము. ఆ ప్రాంతంలో మిగతా చోట్ల చూసి మరి ఇక్కడ ఎందుకు వచ్చామంటే, మరి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే కడప విప్, అదే రకంగా శ్రీనివాసులు రెడ్డి గారు ముందు నుంచి ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇక్కడ షామిరియా దర్గా దగ్గర షామిరియా బ్రిడ్జి ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి, ఇది ఎలక్షన్లో మాధవిరెడ్డి గారు వాసురెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము కడప సెంటర్ నుంచి ఇటువైపుకు పోయేదానికి చాలా కాలం నుంచి ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ఈ బ్రిడ్జిని కంప్లీట్గా తవ్వి వదిలేసి ఉన్నారు. అందులో గోడలు కూడా కట్టేసినారు. ఈ గోడలు కూడా అక్కడక్కడ సగం గోడలు, సగం పని జరిగింది, పూర్తిగా కట్టలేదు. దీనికి తూములు కూడా పెద్ద తూములు ఉన్నాయి. దీనివల్ల కూడా నీళ్లు అక్కడికి వచ్చేస్తాయి. మరి పోవడానికి బ్రిడ్జి లేకుండా ఉండడానికి గమనించి వాగ్దానం చేసిన ప్రకారము మాధవిరెడ్డి గారు, వాసు గారు ఇప్పుడు ఆ బ్రిడ్జి కోసము ఇక్కడంతా తవ్వి బ్రిడ్జి వేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఇంతలోనే ఈ వరదలు రావడం అనేది చూసి మరి కార్పొరేషన్ వారు ఈ యొక్క నీళ్లు ఇక్కడి నుంచి ఈ కట్టడాల కాడించి టౌన్లోకి రాకుండా దీనికి వచ్చేసి ఇక్కడ అడ్డుకట్ట పెట్టి, ఈ అడ్డుకట్టతో నీళ్లు ఇక్కడి నుంచి బయటికి రాకూడదని చూసి, అదే రకంగా ఇప్పుడు మొదలుపెట్టిన ఈ కొత్తగా బ్రిడ్జి కోసం పనులు కూడా కొంచెం నీళ్లు రావడం వల్ల ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఈ వరదలు తగ్గుతానే మరి ఒకసారి విజిట్ చేసి శ్రీనివాసులు రెడ్డి, మాధవిరెడ్డి గారు ఈ యొక్క బ్రిడ్జి పనులు పూర్తిగా వేగవంతంగా తొందరగా చేసేదాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ఇంతవరకు కూడా ఇక్కడ బుగ్గవంక పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. ఈ వరదల వలన అన్ని నీళ్లు కూడా ఈ యొక్క బుగ్గవంకకు రాలేదు. ఇంకా ఏదో మామూలుగా నీళ్లు, వర్షం కూడా అంత పెద్ద వర్షం ఏమీ మన టౌన్లో ఎక్కడ రాలేదు. కాబట్టి ఈ బుగ్గవంకలకు కూడా అంత నీళ్లు రాలేదు. మామూలుగా ఒక కాలువ మాదిరిగానో అంతకంటే ఎక్కువనో ఒక గేటు, రెండో గేట్ ఏదో ఈ పొద్దు వదిలినారు మధ్యాహ్నం తర్వాత నుంచి. ఆ గేట్ల నుంచి వచ్చే వాటర్ మాత్రమే వస్తుంది. మరి వర్షం అంతగా అనుకున్నంత వర్షం ఇక్కడ లేదు. కాబట్టి ఇబ్బందులు ఇంకా ఇంతవరకు ఏమీ రాలేదు. ఇంకా మిగతా రేపో అట్లా ఏ రకంగా ఏమన్నా వర్షం పెద్ద వర్షం వచ్చి బుగ్గవంకలో ఒకవేళ గేట్లు ఎత్తితే మాత్రం నీళ్లు పోతాయి. అది కూడా సాధ్యమైనంత వరకు అంత ముందు మాదిరిగా అంత రాకుండా పోతాయి. ఎందుకంటే మరి ఇంతకుముందు కూడా ఈ బుగ్గవంక క్లీనింగ్ కూడా జరిగింది. మాధవిరెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు ఈ బుగ్గవంకను ఒక సిస్టంతో క్లీన్ చేయించడం జరిగింది. ఈ క్లీన్ చేసినందువల్ల నీళ్లు కూడా సాధ్యమైనంత వరకు బయటికి రావు. మొత్తం బుగ్గవంకంతా క్లీనింగ్ జరిగింది ఇక్కడంతా. ఎందుకంటే ఇక్కడ ఉండే చెట్లు గిట్లు అన్నీ తీసేసి, గుట్టలు తీసేసి ఈ యొక్క బుగ్గవంకను పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ బుగ్గవంకగా చేశారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ కలగకుండా నీళ్లు మాత్రం పోతున్నాయి. ఈ బుగ్గవంక క్లీన్ చేపించినందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అంటే వాసురెడ్డి గారు ఇక్కడ అంత నీళ్లు మామూలుగా నీళ్లు ఏమీ ఇబ్బంది ఉండదు, వచ్చినా కూడా వెళ్ళిపోతాయని చెప్పి మీకు అందరికీ ప్రజలకు తెలుపుకుంటూ, ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ఇది మాకు తెలిపితే మేము వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి మేము వచ్చి మా మొత్తం పార్టీ వాళ్ళందరూ వచ్చి మేము దేనికైనా ఏ టైంలో అయినా అర్ధరాత్రి అయినా మీరు మాకు తెలిపితే మేము వచ్చి నిలబడతాము. మా నెంబరు
నేను జిలాని భాష, స్టేట్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కడప. నా నెంబరు 9849767450. నేను మళ్ళా నా వాట్సాప్లో కూడా పెడతాను. నా ఫోన్ నెంబర్ 9849767450. మేము కడపలో ఏ వార్డులోనైనా ఎప్పుడైనా మనం తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఎక్కడ మీరు ఫోన్లు చేసినా వచ్చి చిన్న చిన్న విషయాలపైన మేము వచ్చి మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశము, అదే రకంగా మరి లోకేష్ గారి ఆదేశము, మరి అదే రకంగా మన కడపలో మాధవిరెడ్డి గారి ఆదేశాలు, శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాలతో మనం ఇక్కడంతా బ్రహ్మాండంగా పనిచేస్తాము. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మాకు ఫోన్ చేసినా మేము ముందు హాజరై ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా మేమందరూ పార్టీ తరఫు నుంచి మన పార్టీ కార్యకర్తలైతే నాయకులైతేనేమి అందరూ మీ ముందర ఉంటారని మిమ్మల్ని తెలుపుకుంటూ ఈ పొద్దు ఇక్కడ జరిగిన ఈ విషయాన్ని మేము దృశ్యాలను చూస్తున్నాము. ముందుగా కూడా వస్తాము. ఇంకా ఏమైనా ఎన్నిసార్లు అయినా వస్తాము. రాత్రిపూట కూడా వస్తాము. ఏమి ఇబ్బందులు ఉన్నట మేము ఆదుకుంటామని మన కడప ప్రజలకు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. నమస్తే, అస్సలాము అలైకుం.